ఎందుకు చేయము టార్గెట్ ఎందుకు చెయ్యం నేను కూడా అదే అనుకున్నా ఎందుకు చేయమండి భువనేశ్వర్ గారిని లోకేష్ బాబు గారిని అది పక్కన పెట్టండి వీళ్ళేంటి అసలు ఎన్టీ రామారావు గారిని దూరం నుంచైనా చూసారు ఆయన పెద్ద ఆయన్ని ఈ కొడాల నాని వంశీ మాట వస్తే ఎన్టీఆర్ గారు అని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి బీఫార్ ఎవరిచ్చారు కొడాల నానికి 2004లో బీఫార్ ఎవరిచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు వంశీకి ఎవరిచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు వీళ్ళు చంద్రబాబు గారి గురించి అండి నిజంగా ఆరోగ్యం గురించి మాట్లాడారండి అవును ఎంత తప్పండి వీళ్ళు ఏమండి ఇప్పుడు మేము ఉన్నామండి మేము బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇదే అమరావతి విషయంలో నీకు 4 పదవులు ఉన్నాయి కాదు సార్ అవి పార్టీ పదవి చెప్పింది అదేలే అమరావతి విషయంలో 20 కోట్లు మాకు ఆఫర్ పెట్టారు మేము వెళ్ళగలిగాము ఒకటే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడే ముందు అరగంట ముందు నాకు ఫోన్ చేసి ఎంకనా మన వాళ్ళందరినీ వాళ్ళు టచ్లో తీసుకుందాం అనుకుంటున్నారమ్మా కొద్దిగా అందరితో నువ్వు టచ్లో ఉండు అన్నాడు ఆయన మా మీద అంత నమ్మకంతో మాకు పదవి ఇస్తే ఆయన ఇచ్చిన పదవండి ఎమ్మెల్సీ ఆయన ఇచ్చిన పదవండి ఎమ్మెల్యే ఆయన ఇచ్చిన పదవండి ఎంపీ ఆయన ఇచ్చిన పదవండి మంత్రి మేము మాకు సదాగా రావు కరెక్ట్ వీళ్ళు ఏమనుకుంటారంటే అయిన తర్వాత మేము అయ్యామనుకుంటారు మాకు నీతి ఉంది కాబట్టి మేము గ్యాంగ్స్టార్స్ కాదు మేము గ్యాంగ్స్టార్స్ కాదు రౌడీలం కాదు అయితే మాకు గుండె ధైర్యం ఉంది మేము జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మేము విజయవాడలో ఉండే పోరాడాం ఇవాళ వీళ్ళు ఏమైంది మరి గవర్నమెంట్ పోగానే ఎందుకు పారిపోవడం మీ దగ్గర నీతి నిజాయితీ నిజంగా గుండె ధైర్యం ఉంటే మీరు విజయవాడలో ఉండాలిగా మీరు ఎందుకు పారిపోయారు మీరు చెప్పింది ఇంకో పాయింట్లు కూడా నేను చెప్తున్నాను నిజమైన వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారండి ఇది ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ 11 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఇంటికి వెళ్ళి కొడాలి నానిని వల్లభనేని వంశీ వల్లే మన ప్రభుత్వం పోయింది వాళ్ళ వల్లే మేము ఓడిపోయామని చెప్పలేని వాళ్ళు లేడు అవునా నిజమైన వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు ఎవరు హర్షిస్తారండి వాళ్ళని ఎంకరేజ్ చేసింది జగన్ కదా ఏమండి జగన్ కదా వాళ్ళని ఎంకరేజ్ చేసింది బాగా తిట్టండి అని చెప్పింది వాళ్ళకి అదే ఇందా చెప్పాక తల్లిపాలు తల్లి ఇప్పుడు అన్నాడు అంటే వీళ్ళు మాట్లాడాలా వీళ్ళు మాట్లాడకూడదు వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు రాజకీయ జన్మనిచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనొచ్చండి అసలు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడొచ్చండి ఆయన నుంచుంటాడు జగన్మోహన్ ఆరోగ్యం పర్ఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచోమనండి చంద్రబాబు నాయుడు గారు అలా నుంచొని ఇటు అటు కదలకుండా ఒక 5-6 గంటల నుంచొని అనారోగ్యంగా ఆరోగ్యం ఏంటి వెంకన్న గారు నామినేషన్ వేయడానికి వెళ్తా వంశీ పరిస్థితి ఆ రోజు కూర్చుండిపోయాడు వెళ్ళలేక నడవలేక నిందలు ఆరోగ్యం మీద నిందలు ఆయన ఒక 5-6 గంటల నుంచొని అనారోగ్యంగా మాట్లాడి ఇటు అటు మనం 10 నిమిషాలు నుంచోలేము ఆయన ఆరోగ్యం గురించి వీళ్ళు మాట్లాడతారు నిజంగా అంటే ఒకసారి అసలుకి వీళ్ళు మనుషులా అసలుకి అసలు మనిషి జన్మ ఎత్తారా లేదా ఎందుకంటే అసలు వీళ్ళకి రాజకీయ జన్మనిచ్చిందే చంద్రబాబు నాయుడు గారు కదండి మీరు మీరు భయపడిపోయారు ఇప్పుడు మేము అనంతపురం ఇప్పుడు వంశీది ఎలా ఉంటుందంటే మీకు చెప్తానండి ఒక టీవీ ఇంటర్వ్యూ చూశాను ఏమన్నా మద్దుల చెరువు సూర్య హత్య మీకు తెలిసే జరిగింది అంటే అదే నాలాంటాడు అనుకో ఊరుకోవా బాబు అంటా నేను మనకు తెలియదు కాబట్టి అంతే ఊరుకో అన్నా అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఏంటి అంటే అవతరాడు అబ్బో నిజంగా నేను ఉందనుకోవాలి అది వీళ్ళ క్యారెక్టర్లు అది